అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నడుస్తున్నాయి. సో రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా పూర్తిగా వాహనదారులకు డ్రైవింగ్ మీద పూర్తి అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు. ఎందుకంటే యుద్ధాలు జరిగినప్పుడు చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. సో రవాణా శాఖ అధికారులుగా వాహనదారులకు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు, అంటే మాసోత్సవాల భాగంగా ఎటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మనతో అందుబాటులో ఉన్నారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ పూర్తిగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల పేరు మీద పూర్తిగా వాహనదారులకు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు, ఎటువంటి చర్యలు అయితే మీరు తీసుకుంటున్నారు సార్? ఖమ్మం జిల్లాలో మేము రోడ్డు భద్రతా వారోత్సవాలు 15వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ మా సత్తుపల్లి ఎంబీఐ మన ఎంవీఐ గారు వెంకట పుల్లయ్య గారి ద్వారా ప్రతి ఒక్క స్కూల్లో ఒకరోజు స్కూల్లో తర్వాత మరి కాలేజీలల్లో తర్వాత లారీ ఓనర్స్ డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించుకుంటూ ప్రతిజ్ఞలు చేపించుకుంటూ మా కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాము. మళ్ళీ వారం రోజులు ఇక్కడ పేనుబల్లి మన ముత్తుగూడెం చెక్ పోస్ట్లో మా విజయలక్ష్మి అనే ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆమె కూడా కార్యక్రమాలు చాలా నిర్వహించినారు. మళ్ళీ మాకు వైరా మోటార్ యూనిట్ ఆఫీస్ ఉంది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూనిట్ ఆఫీస్ ఉంది. ఆ యూనిట్ ఆఫీస్లో శంకర్ నాయక్ గారు రోడ్డు మీద ప్రయాణించే హెల్మెట్ లేని వారికి గులాబీ పుష్పాలు ఇచ్చి వాళ్ళను తెలియపరిచి వాటికి అవగాహన తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మన ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి ఇక్కడ కూడా చాలా మేము ప్రోగ్రామ్స్ నిర్వహించి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మాకు 11వ తారీఖు నుండి మేము ఇప్పుడు ఈ కాలేజీలు స్కూళ్ళు పట్టణాలల్లో ఉన్నాయి కనుక గ్రామీణ ప్రాంతాలల్లో తిరిగే ప్రజలకు అవగాహన లేనందువల్ల వాళ్లకు ఒక మొబైల్ కళా బృందాన్ని మేము తయారు చేసి మా పై అధికారుల ద్వారా ఇనాగ్రేషన్ చేపించి మేము 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మేము ఈ అవగాహన సదస్సులు మొబైల్ కళా బృందాన్ని మేము ప్రదర్శించబోతున్నాము. మీరంతా ప్రజలు, నా ఖమ్మం జిల్లాల ప్రజలంతా మంచి సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని మా సిబ్బందికి నేను రవాణా శాఖ ఇన్ఛార్జ్గా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలల్లో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనదారులు తప్పకుండా మోటార్ సైకిల్స్ ఉంటే మాత్రం తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి. కార్లు అయితే సీట్ బెల్ట్ పెట్టండి, ముందు కూర్చున్న వాళ్ళు కానీ తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టి వాహనాన్ని నడపాలని మేము కోరుచున్నాము. ఇంకోటి ఇప్పుడు పిల్లలకు ఒక కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలతో కుటుంబం ఉంటున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, చిన్న అండర్ ఏజ్ పిల్లలకు బైకులు ఇప్పిస్తున్నారు. అది చట్టరీత్యా చర్య కింద ప్రభుత్వాన్ని మేము కోరుతాం. ఏమని చిన్నపిల్లలకు బైకులు తల్లిదండ్రులు ఇవ్వకూడదని చెప్పని ప్రభుత్వం శ్రద్ధతో ఒక్క రోడ్ యాక్సిడెంట్ కాకుండా నివారించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా వీళ్ళు తల్లిదండ్రుల తప్పు వల్ల పిల్లలు ఇంకా జోష్లో వచ్చి జిగ్జాగ్ డ్రైవింగ్ చేయడం వల్ల తర్వాత ఓవర్ స్పీడ్ పోవడం వల్ల చేస్తున్నారు. ఆ రోడ్ల మీద ఏం చేస్తున్నారు, హై స్పీడ్ ఇంజన్ బాపతి వాహనాలు వస్తున్నాయి, దానికి ఓవర్ స్పీడ్గా పోయి లేనిపోని సంఘటనలు చేస్తున్నారు. ఇంకా పిల్లలకు చెడు అలవాట్లు కలిగి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే సార్ ప్రధానంగా లారీలు కూడా అధిక లోడ్తో ఓవర్ స్పీడ్లో కూడా పోతున్నాయి. కొంత గ్రానైట్ లారీలు కూడా వెనక సేఫ్టీ అంటే డోర్ సేఫ్టీ లేకుండా కూడా గ్రానైట్ రాళ్లను
ఒక చోటు నుంచి ఇంకోటి తరలిస్తున్నారు. వాటి వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతుందని తెలిసింది. పూర్తిగా లారీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళకి మీరు ఎటువంటి అవగాహన సదస్సులు ఇప్పుడు అంటే డ్రైవర్లకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు సార్ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో? మేము రోడ్డు భద్రతా వారోత్సవాలలో మేము ఈ గ్రానైట్ లారీల విషయం మీరు మమ్మల్ని అడిగినారు కనుక ఒక 20 సంవత్సరాల క్రితం వాటికి ఓన్లీ 6 టైర్ వెహికల్స్ ఉండేది. 6 బై ఏం చేసిండ్రు, 10 టైర్ చేసిండ్రు. 10 టైర్ చేసేసి దానికి 28 టన్నుల పాసింగ్ ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత 35 టన్నుల పాసింగ్ వచ్చింది. 30 టన్నుల పాసింగ్ వచ్చితే వాటికి టైర్లు పెంచి పాసింగ్ ఇచ్చినారు. మరి ఆ తర్వాత 42 టన్నులు వచ్చింది. ఇప్పుడు 55 టన్నుల వరకు మేము ఇస్తున్నాము. ఆ గ్రానైటు లోడ్తో సహా 55 టన్నులు ఉండాలి. ఆ లోడ్ ప్రకారమే వేసుకపోతున్నారు, కానీ పక్కన వాటికి సేఫ్టీ లేకుండా స్టోన్స్ ఉన్నాయని చెప్పని మేము చాలాసార్లు మేము ఓనర్లను మేము రిక్వెస్ట్ చేసినాము. ఇదేందని అడిగితే సార్ అది హెవీ బండ కనుక అది క్రేన్ల ద్వారా లోడింగ్ అవుతుంది, అంత ఈజీగా రోడ్ మీద పడిపోదు. ఇప్పటి వరకు నేను చూసిన సంఘటనలల్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఏం జరిగినా కూడా ఇంతవరకు ఆ స్టోన్స్ కదలకుండానే ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకనే ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నది. దాని విషయంలో మాత్రం అలా ఏం ఉండదు. ఏం చిన్న పొరపాటు మాకు దొరికినా కూడా మేము వెంటనే కేసులు రిజిస్టర్ చేసి ఆ డ్రైవర్ లైసెన్స్లను సస్పెండ్ చేయడము, ఓనర్లను మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. అలాంటి విషయాలు మన ఖమ్మం జిల్లాలో మాత్రం ఏం లేవు నేను వచ్చి చూసినప్పటి నుంచి. అంటే సార్ మైనర్ డ్రైవింగ్ గురించి మీరు ఇందాక చెప్పారు. సో మైనర్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు ఇందాకే చెప్పారు జిగ్జాగ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే లైసెన్స్ లేకుండా ఒక వాహనం నడిపినందుకు వాళ్ళకు కలిగే అనర్థాలు ఏంటో కూడా ఈ మాసోత్సవాల భాగంగా వాళ్ళకు వివరిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అడిగినందుకు చాలా మంచి క్వశ్చన్ అడిగిళ్ళు. అయితే ఇప్పుడు మైనర్ పిల్లలు ఎందుకు అని అంటున్నా అంటే మా రవాణా శాఖ చట్టం ప్రకారంగా వాళ్ళకు 16 సంవత్సరాలు నిండితే మేము లర్నింగ్ లైసెన్స్ ఇస్తాము. తర్వాత 6 నెలల పాటు దానికి లర్నింగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ మధ్యలో టెస్ట్ పాస్ కావాలి. ఎంబీఐ దగ్గర టెస్ట్ పాస్ అయిన తర్వాత దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాం మేము. తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటే 18 సంవత్సరాలు దాటిన వారికి, మళ్ళీ హెవీ అంటే మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పెరిగితే ఆ ఏజ్ను బట్టి మేము డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తూ ఉంటాం. వీళ్ళకు అండర్ ఏజ్ పిల్లలకు 14 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు కాగానే వాళ్ళకు తల్లిదండ్రులు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం అన్నది ఏం చెల్లించరు. ఆ బాధ్యత అంతా మన ఎదురుగా వచ్చే ప్రజలకు కూడా వాళ్ళకు కూడా మనం ఏం సహకారం చేయని వాళ్ళం అయిపోతాము. బండికి ఇన్సూరెన్సు, పొల్యూషను, తర్వాత బైక్ ఎలిమెంటు కంపల్సరీగా మేము ఇంతకుముందు బైక్లకు ట్యాక్స్ రూపంలో తీసుకుంటాం, ల్యాబ్ ట్యాక్స్ తీసుకుంటాం కనుక ల్యాబ్ ట్యాక్స్ అంతా అది ఎగ్జామ్షన్ గవర్నమెంట్ అది చేసింది కనుక ఇప్పుడు ఇన్సూరెన్స్ చెల్లాలి అంటే డ్రైవర్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఆ డ్రైవర్ లైసెన్స్ లేనప్పుడు ఆ చిన్న పిల్లలు డ్రైవింగ్ చేసి ఇబ్బందులకు గురవుతున్నారు కనుక ఎక్కువ అయ్యేటి అవి. ఇప్పుడు రోడ్లు రిపేర్ గురించి కొన్ని యాక్సిడెంట్లు జరిగేది, అవి తగ్గుకుంటూ వచ్చింది. ఖమ్మం పట్ల ప్రజలకు నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే రవాణా శాఖ అధికారిగా చిన్నపిల్లలకు మీరు వాహనాలు ఇప్పించకండి. మీరు తల్లి టీచరే ఉండి పిల్లగాడు 14 సంవత్సరాలు ఉంటాడు, ఆ టీచర్ను స్కూల్ కాడ లేటుగా పోతుంది, పోయే వరకు దిచ్చుతుపానా అని చెప్పని పట్టుకపోవడం వల్ల ఆటోను ఏదో ట్రాఫిక్లో నడపరాక తికమక పడుతున్నారు. అందు గురించే తప్పకుండా లైసెన్స్ తీసుకున్న వాళ్ళకే వాహనం ఇవ్వాలి. ఒకవేళ ఇయ్యని చొప్పున మేము దానికి ప్రాసిక్యూషన్ చేసి కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పిస్తామని చెప్పి నేను మీ ఖమ్మం ప్రజలకు తెలియజేస్తున్నాను. చూశారు కదా, పూర్తిగా లైసెన్స్ తీసుకొని మాత్రమే వాహనాన్ని నడపాలి. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినట్టయితే ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా కానీ పూర్తిగా ఇన్సూరెన్స్ రాదు. కాబట్టి ఎవరైతే ఎదుటి వ్యక్తి వాళ్ళ కుటుంబ ఆధారం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. గతంలో రోడ్లన్నీ కూడా గుంతలుగా ఉండి చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా డెవలప్మెంట్ అంటే రాష్ట్రంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా డబల్ లైను 6 లైన్ రోడ్లు కూడా అయ్యాయి కాబట్టి వాహనాలు కూడా ఓవర్ స్పీడ్ వాహనాలు కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మనం వాహనాన్ని నడిపేటప్పుడు పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్, అలాగే హెల్మెట్, అలాగే కార్ నడిపితే కనుక సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకొని జాగ్రత్తగా ఇంట్లోంచి బయలుదేరి వచ్చిన తర్వాత మళ్ళీ క్షేమంగా
ఇంటికి చేరాలని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడికి లైసెన్సు అలాగే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచనలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసులన్నీ కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ప్రతి ఒక్క రవాణా శాఖ అధికారులు అందరికీ గైడ్లైన్స్ జారీ చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు కూడా ఇప్పటికే అవగాహన సదస్సులు కూడా కల్పిస్తున్నారు. డ్రైవింగ్ ఎలా చేయాలి, డ్రైవింగ్ పట్ల ఎలాంటి మెలకువలు ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి కాబట్టి మానవ తప్పిదాలు లేకుండా ఎటువంటి మెలకువలతో డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు కాకుండా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా మేము రోడ్డు భద్రతా మాసోత్సవాల పూర్తిగా వాహనదారులకు క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇస్తున్నామని చెప్పేసి కూడా రవాణా శాఖ మనతో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేందర్ బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.